అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లోనే అని చూడబోతున్నాము. ఇది మనం వాడుతుంటే చూడండి ఎంత బాగా లాంగా పొడుగా మనకు జుట్టు వస్తుంది అనేది చూడండి. మనకు లాంగ్ హెయిర్ వస్తుంది. దీనికి ఒక 10 రకాల పొడిలు వాడి ఉన్నాను. ఏమేమి పొడిలు అది వాడుతున్నాం అనేది ఇప్పుడు వెళ్ళి చూసేసి వస్తామండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక బాటిల్ తీసుకున్నాను, ఐరన్ బాటిల్. దీంట్లో నేను ఫస్ట్ ఒక ఎర్ర చందన పొడి యాడ్ చేస్తున్నాను, 1/2 స్పూన్. దాని తర్వాత నేను ఉసిరికాయ పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఎర్ర చందనం అనేది కూడా మనకు మంచి సువాసన ఇస్తుంది, ప్లస్ మనకు హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ ఆమ్లా అనేది కూడా మనకు చాలా హెయిర్ గ్రోత్ చేసేది, మన హెయిర్ని బాగా నల్లగా చేపిస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము 1/2 స్పూను మెంతి వేసుకుంటున్నాను. మెంతి నేను ఏం చేశానంటే కొంచెం కాస్త ఫ్రై చేసి దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను, అది ఒక 1/2 స్పూను. నెక్స్ట్ గుండ గలహరా పొడి. ఈ పొడి మనము 1 స్పూన్ తీసుకుంటున్నామండి. ఇది చాలా చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్. మనం బ్రింగరాజ్ అని చెప్తాం కదా, ఆ పొడి. అలాగే మనము మందార పూలు పొడి ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. మెంతి, ఈ గలగర అండ్ మందార పూలు పొడి, ఇవి 3 చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. మన హెయిర్ బాగా గ్రోత్ చేపిస్తుంది, నల్లగా ఉంచుతుంది, ప్లస్ షైనింగ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ నేను బ్రాహ్మీ పౌడర్, అంటే మనము చెప్తాం కదా సరస్వతి ఆకు అంటాము, ఆ చెట్టు లీఫ్ పొడిలు, అది వేసుకున్నాను. అది 1 స్పూన్ వేసుకున్నానండి. తర్వాత దీంతో పాటు నేను గోరింటాకు పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. మామూలుగా మనం హెయిర్ గ్రోత్ అంటేనే మనము గోరింటాకే కదా, గోరింటాకు పౌడరే కదా, అదే హెన్నా పౌడర్ వేసుకున్నాను. తర్వాత దీంతో పాటు నేను అతి మధురం పొడి ఒక 1/2 స్పూన్ అట్లా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి మనకు. అంటే ఇది చాలా వాటికి యూజ్ చేస్తారనమాట. మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. తర్వాత నేను 2 కలిపి వేస్తాను, అంటే బ్లాక్ జీలకర్ర అండ్ ఆవాలు 2 బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. అదే మనం చెప్తుంటాను కదా, బ్లాక్ జీలకర్ర కొంచెం నూనె రావాలని అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న అవి 2. దాంతోపాటు పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఈ బ్లాక్ జీరా అండ్ ఆవాలు ఉన్నాయి కదా, అది 1 స్పూను, పసుపు 1/2 స్పూను. ఇవన్నీ నేను ఇప్పుడు కలిపేసుకుంటున్నాను. చూడండి, మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 ఇంగ్రీడియంట్స్ దాకా యాడ్ చేసాం కదా. ఇవన్నీ న్యాచురల్ అండి, న్యాచురల్ హెర్బల్ పౌడర్స్. దీంతోపాటు నేను 200 ml కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి నూనె కాకుండా మనము అదే ఆముదం కూడా వాడుకోవచ్చండి. ఇది సగం అది సగం వేసుకోవచ్చు, లేదా పూర్తిగా మనము కొబ్బరి నూనె మాత్రం కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ బాగా నేను కలిపేస్తున్నాను. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆడ ఏం పౌడర్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చాలా మంచిగా నేను మిక్స్ చేసుకుంటున్నాను కదా. ఎంత మంచిగా ఇన్ని హెర్బల్ పౌడర్స్ చాలా ఉన్నాయి కదా, మన హెయిర్ గ్రోత్ చాలా ప్రమోట్ చేస్తుంది, మన హెయిర్ని బాగా నల్లగా చేపిస్తుందండి, జుట్టు పొడుగ్గా ఉంటుందండి. అలాగే ఎక్కువ డెన్సిటీ కూడా ఇస్తుంది మన హెయిర్కి. మీరు వాడుతున్నారంటే మనకు బేబీ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ బాండిల్ నేను పొయ్యి మీద పెట్టేశాను, సన్న మంటలో పెట్టుకున్నానండి. బాగా తిప్పుతూ ఉండాలండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము ఆయిల్ మేకింగ్ చేసేటప్పుడు, ప్రిపేర్ చేసేటప్పుడు సన్న మంటలో ఉండాలి. అప్పుడే మనకు మంచిగా కరెక్ట్గా పదంలో వస్తుందండి, ఎక్కువ రోజులు నిలబడుతుందండి. ఇప్పుడు బాగా కలుపుతూ వస్తున్నాను. యాక్చువల్గా ఈ పౌడర్ అన్ని కాస్త ఫ్రై చేసి తర్వాత నూనె వేసుకోవచ్చు, లేదు ఇప్పుడు మనం అట్టే కలుపుకొని అట్టే నూనె వేసుకున్నాం కదా, అప్పుడు ఇట్లా వస్తుందండి, నురగా వస్తుంది. ఇది బాగా ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయే వరకు మనము కాస్త వెయిట్ చేయాలి. చూడండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఆయిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని చేసుకోండి. చూడండి, చాలా బాగా మనకు బాయిల్ అవుతూ ఉంది ఈ నూనె. ఈ నూనె మీరు కంపల్సరీ వీక్లీ 2 అయినా వాడి చూడండి, చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ మీరు 2 వాడండి, తర్వాత నెలకు ఒక్కసారైనా వాడి చూడండి. ఇప్పుడు లేదు నేను రోజు వాడాలనుకుంటే కూడా మీరు రోజు వాడుకోవచ్చు, చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. అంటే లాంగ్ హెయిర్ కంపల్సరీ వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచే పిల్లలకి కూడా వాడుతుంటున్నారంటే
చాలా మంచిగా జుట్టు పొడుగ్గా వస్తుందండి, నల్లగా కూడా ఉంటుంది. చూడండి మంచిగా బాయిల్ అయిపోయాయి. యాక్చువల్గా ఇది చేసిన తర్వాత నేను ఒక రోజంతా నైట్ ఉంచబోతున్నానండి. లేదు అంటే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ మీరు పక్కన పెట్టేయాలి కంపల్సరీ. అప్పుడు మీరు ఇది తీసి మనము వేరే దాంట్లో పోసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మన ఆయిల్ తయారైపోయింది. ఇప్పుడు చాలా డార్క్గా థిక్గా వచ్చింది. అంటే నేను ఒక నైట్ అంతా ఉంచేసాను. ఇప్పుడు నా ఆయిల్ ఎంత కన్సిస్టెన్సీలో ఉంది చూడండి, బాగా మంచిగా ఎర్రగా బ్లాక్గా వచ్చింది కదా. ఈ ఆయిల్ మీరు వీక్లీ ట్వైస్ కంపల్సరీ వాడండి. నెలకి ఒకసారైనా వాడండి. కొన్ని మంది బాతింగ్ అప్పుడే ఏంటంటే తలస్నానం ముందే నేను వేసుకుంటాను అనుకున్న వాళ్ళు కూడా అట్లా వేసుకోవచ్చు అంటే ఏం కాదు. తలస్నానం ముందు మీరు తలలో బాగా అప్లై చేసుకొని తర్వాత మీరు కడుక్కోవచ్చు షాంపూ పెట్టుకొని. ఇప్పుడు నేను దీన్ని వడగట్టేసుకున్నాను, ఒక బాటిల్లో వడగట్టేసుకున్నాను. అంటే దీంట్లో పొడిలు ఉంటాయి కదా, అందువల్ల కొంచెం దిగడానికి కష్టపడుతుంది. సో ఇప్పుడు చూడండి చాలా మంచిగా నాకు ఆయిల్ దొరికింది కదా. మీరు వాడేటప్పుడు లైట్గా కాస్త తీసి లైట్గా బాయిల్ చేయించుకోండి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేయించుకొని అప్లై చేయండి, ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఫిల్టర్ చేసి కూడా మీరు వాడుకోవచ్చు, లేదా అట్లే ఉంచుకుంటే కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంటాయండి. చూడండి మన హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో, చాలా మంచిగా మనకు రెడీ అయిపోయింది. థిక్గా కన్సిస్టెన్సీలో మరి నల్లగా మనకు రెడీ అయిపోయింది. 100% హెర్బల్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి. ఇంట్లో మీరు కంపల్సరీ ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేసి చూడండి. మీరు పిల్లలు కూడా వాడుకోవచ్చండి, చాలా మంచిగా జుట్టు బాగా పెరుగుతుంది. ఈ వీడియో అయితే నచ్చిందంటే కంపల్సరీ ట్రై చేయండి. మనకు కమెంట్ కూడా చెప్పండి వాడేసి. అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.